ఆదిలాబాద్ జిల్లాలో కర్ర మత్తుకు బానిసలై రోగాల బారిన పడుతున్నారు జనం. మత్తులో పడి మతిస్థిమితం కోల్పోతున్నారు. కర్రతో క్యాన్సర్ కాటేస్తుందా, మనుషుల ప్రాణాలు తీస్తుందా, ప్రజలను కాటికి పంపుతున్న డేంజర్ కర్రపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయిని మించిన మత్తు మందు కర్ర. ఇప్పుడు చిన్న పెద్ద అంతా ఈ మందుకు బానిసవుతున్నారు. తంబాకు, సున్నంతో పాటు మరికొన్ని కెమికల్స్ కలిపి కర్రను తయారు చేస్తున్నారు పాన్ షాప్ నిర్వాహకులు. తంబాకు, సున్నం కెమికల్స్ కలిపి పాలిథిన్ కవర్లో వేసి 15 నిమిషాల పాటు ర్యాపిడి చేస్తారు. ఇప్పుడు కర్ర ర్యాపిడి చేయడానికి ఎలక్ట్రికల్ యంత్రాలు వాడుతున్నారు. ర్యాపిడి తరువాత కలర్ మారితే కర్ర తయారైనట్లుగా నిర్ధారిస్తారు పాన్ షాప్ నిర్వాహకులు. కర్ర తయారీ కాగానే చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి అమ్ముతారు పాన్ షాప్ నిర్వాహకులు. ఇది ఒకసారి తిన్న వాళ్ళు ఇక అది లేకుండా ఉండలేకపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా కర్ర తింటున్నారు. కర్ర తింటే తప్ప పనులు చెయ్యలేనని పరిస్థితి. లేదంటే తమకు ఏం పని చేయాలో తోచదంటున్నారు కర్ర బానిసలు. తమ కాళ్ళు చేతులు కదలవంటున్నారు. కర్ర ఒక్కో ప్యాకెట్కు ధర 40 రూపాయలు. కర్ర బానిసలు రోజుకు 4 నుంచి 10 తినేవాళ్లు ఉన్నారు. కర్ర కోసం రోజు 200 నుంచి 300 ఖర్చు చేస్తారు. ఇంతకన్నా ఎక్కువగా ఖర్చు చేసేవాళ్లు ఉన్నారు. యువకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలు కర్రకు బానిసయ్యారు. నేను కర్రకు అలవాటు పడి ఉన్నా కాబట్టి నాకు డైలీ 2-3 కర్రలు కావాలి. కాబట్టి నేను కర్ర తినాలంటే నాకు మనశ్శాంతి అనేది ఉండదు. నేను కాదు, చిన్న పిల్లలు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరు తింటున్నారు. నా ఒకరిని అని చెప్తలేను. కాబట్టి కర్ర తినకపోతే నాకు వేరే టెన్షన్ లా ఉంటుంది. కర్ర నోట్లో ఉంటేనే నా మూడు మొత్తం పనిచేస్తుంది. కాబట్టి నేను కర్ర నైట్లో కూడా నేను లేచినప్పుడు కూడా నైట్లో కూడా నాకు కర్ర కావాలి. కర్ర 40 ఏళ్ళ నుంచి తింటున్నా. నాకు కర్ర తినకుంటే వేరే రకంగా కనబడుతుంది. కర్ర తింటేనేమో నా మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఎలా లేస్తేనే కర్ర కావాలి. 24 గంటలు నాకు కర్రలు కావాలి. ఎటు చేసి ఏంటంటే మళ్ళా నాకు నిద్ర పట్టది. కర్ర లేని కర్ర తినకుంటేనేమో వేరే రకంగా ఉంటుంది. కర్ర ఉంటేనేమో వేరే రకంగా ఉంటుంది. నేను తినదైతే మాత్రం ఆగలేని కర్ర. కర్ర విచ్చలవిడిగా తినడం వల్ల రోగాల బారిన పడుతున్నారు జనం. పండ్లు పుచ్చిపోయి కొందరు నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరికొందరు పక్షవాతానికి గురవుతున్నారు. ఇంకొందరు రోగాల బారిన పడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. క్యాన్సర్ బారిన పడిన వాళ్లు ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చికిత్స కోసం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇందులో నోటి, లివర్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారన్నారు రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మోస్ట్లీ ఓరల్ క్యాన్సరు, గొంతు క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, ఇప్పుడు లేడీస్ సరగ్గా వస్తూ ఉన్నాయి. ఇటువంటి కేసు డాక్టర్లు అయితే చాలా డీల్ చేస్తున్నారు. మెయిన్ ప్రజలు ఈ గుట్కాలు, పాను, తంబాకు, ఆరండి కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ తినకుండా జాగ్రత్త పడాలి. క్యాన్సర్ బాధితులకు రిమ్స్ లో అవసరమైన చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. మత్తు పదార్థాలకు అలవాటు పడి చాలా మంది మానసిక స్థితి కోల్పోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ప్రాణాలకు ముప్పు తెచ్చే మత్తు మందుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.